తెలంగాణ పండుగల్లో అతి ప్రసిద్ధమైన, అతి విశిష్టమైన, అతి ప్రాచీనమైన పండుగ బోనాల పండుగ. సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనాల పండుగ అనేది ప్రారంభమవుతోంది. సో బోనాల పండుగ సందర్భంగా మొదటి బోనం అనేది గోల్కొండ కోట జగదాంబ మాత అమ్మవారికి భక్తులు సమర్పిస్తారు. సో మరి ఆ జగదాంబ మాత ఆలయం గోల్కొండ కోటలో ఎక్కడ ఉంది, ఆ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, దాని యొక్క చరిత్ర ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఈ బోనాల పండుగ సందర్భంగా ఇప్పుడు మీకోసం. ఒక్కసారైతే పైకి వెళ్ళిపోయి ఆ జగదాంబ మాతని ఒక్కసారి దర్శించుకొని ఆ ఆలయ చరిత్ర అలాగే విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన పూర్వీకుల కథనాల ప్రకారం కొన్ని కథలు అనేవి ఈ దేవాలయానికి సంబంధించి ప్రసిద్ధికెక్కింది. అందులోనూ ఇప్పుడు నేను చెప్పబోయే కథ చాలా ప్రసిద్ధికెక్కింది. ఆ కథ ఇప్పుడు ఒక్కసారి మీకోసం. అయితే అప్పటికి ఇదంతా ఒక కొండ ప్రాంతం అన్నమాట. ఆ కొండ ప్రాంతం తర్వాత ఇది కాకతీయ రాజుల ఆధీనంలో ఉండేది. అంటే అప్పుడు కాకతీయ రాజులు ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఏలుతూ ఉండేవారు. ఆనాటి కాకతీయ రాజైన శ్రీ ప్రతాపరుద్ర దేవునికి కీర్తి శకం 1143లో ఒక గొల్లవాడు అనగా ఒక గొర్రెలు కాచుకునే అతను ఈ కొండపై కోట కట్టడానికి ఒక సలహా ఇచ్చాడు. అతని సలహా ప్రకారం అక్కడ ప్రతాపరుద్ర మహారాజు కూడా ఒక మట్టి కోట అనేది కట్టారు. అందుచేత ఇది గొల్లకొండ కోట అనే నామకరణం చేశారు. ఇది మనం వాడుకలో రాను 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 గొల్లకొండ కాస్త గోల్కొండ కోట అనేది చేసేసాము. అంటే ఈ చరిత్రను బట్టి హిందువుల రాజులు ఆ కాలంలో ఆ పరిపాలనలో ఉన్నందున అమ్మవారి దేవాలయానికి మొదట పూజలు హిందువులే చేసేవారు. అంటే హిందువులు చేయడానికి ఆ కాలంలోనే నిర్ణయం జరిగింది. దాని తర్వాత కీర్తి శకం 1163వ సంవత్సరంలో కాకతీయ రాజైన శ్రీకృష్ణదేవరాయలు గారు బహుమనీ వంశ శ్రీ మహమ్మద్ షాతో సంధి చేసుకుని ఈ గొల్లకొండ కోటను వారికి అప్పగించారు. శ్రీ మహమ్మద్ షాతో ఆయన సంధి చేసుకుని శ్రీకృష్ణదేవరాయలు ఇలా గొల్లకొండ కోటను అప్పగించారు. కానీ ఆ తర్వాత ఏలింది మహమ్మదీయులే అయినా సరే కుతుబ్ షాహీ వంశరాజుల ఆధీనంలో ఉంది కాబట్టి కీర్తి శకం 1518 నుంచి 1687 వరకు 7గురు రాజులు పాలించారు. ఇక ఆ తరువాత శ్రీ అబ్దుల్ హాసన్ తానీషా పరిపాలనలో హిందువుల మంత్రులు శ్రీ అక్కన్న మరియు మాతన్న కాలంలో శ్రీ జగదాంబ అలాగే మహంకాళి దేవాలయాలు కూడా కట్టబడ్డాయి. అంటే అప్పటి వరకు మట్టి కోటగా ఉన్న కోట కాస్త దేవాలయాలుగా తీర్చిదిద్దబడ్డాయి. ఆ తరువాత ఆషాఢ మాసం మొదటి ఆదివారంలో ఈ బోనాల పండుగ అనేది ప్రారంభం అలాగే ముగింపు ఉత్సవాలు ఇక్కడే జరిగేవి. అందుచేత భారతదేశంలో గోల్కొండ కోట అమ్మవారి జగదాంబ అలాగే మహంకాళి దేవాలయము బోనాల ఉత్సవాలు ప్రముఖ స్థానంలో నిలిచాయి. అంటే ఇక్కడి నుంచే ఈ పండుగ అనేది మొదలైంది కాబట్టి ఇక్కడే అమ్మవారికి తొలి బోనం అలాగే చివరి బోనం అమ్మవారికి చెందుతుందన్నమాట. అలాగే తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఈ పండుగ అనేది ప్రతిబింబిస్తుంది. అలాగే ఈ బోనాల పండుగ అనేది తెలంగాణ చారిత్రతకు అద్దం పడుతుందన్నమాట. అలాగే ఈ జగదాంబ ఆలయంలో బోనాలు అనేది మొదలైన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా అంటే ప్రతి పల్లెలోనూ ప్రతి గ్రామాల్లోనూ ఇక బోనాల పండుగ అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఆషాఢ మాసం ముగిసే నాటికి తెలంగాణ వ్యాప్తంగా బోనాలు అంతా ముగిసి ఆషాఢ మాసం అనేది ముగిసేసరికి మళ్ళీ గోల్కొండ జగదాంబ మాత దగ్గరికే చివరి బోనం వచ్చి చేరుతుంది. అలా ఈ కథ ఇక్కడితో సంపూర్ణమైంది. ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆలయ గోడల మీద కూడా ఈ గుడికి సంబంధించిన ఒక కథని కూడా ఇటు తెలుగు ఇటు ఇంగ్లీష్ లో కూడా వాళ్ళు ఎంత చక్కగా చూపించడం జరిగింది. అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా అర్థవంతంగా అర్థమయ్యే విధంగా ఇక్కడ చాలా చక్కగా వివరించారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం జగదాంబిక మాత గుడి వెలుపులో ఉన్నాం.
ఎన్నో నాకు తెలిసినంత వరకు గోల్కొండ చుట్టూ ఎన్నో కొండలు, గుహలు, రాతి కట్టుబడి ఎంతో ఉంది. కానీ ఎన్నో శతాబ్దాల క్రితం కొంతమంది కాపరులకు కనబడి ఇక్కడ నేనున్నాను, ఇక్కడ నేను వెలిసాను అని చెప్పి నాకు నాకు పూజలు చెయ్యండి అంటూ ఆవిడ ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఎంతో మంది ఆడపడుచుల చేత ఈ గోల్కొండ కిల్లాలో వెలిసిన జగదాంబ మాత మొదటి బోనం అందుకుంటున్నారు. అలాగే ఎంతో మంది ఆడపడుచులకు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. అలాగే మీ చుట్టూ చూస్తున్నట్లయితే 2024 బోనాలకి సంబంధించి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. అలాగే అమ్మవారు కూడా మొదటి బోనాన్ని అందుకోవడానికి ఇక్కడ తయారైపోతున్నారు. ఎంతో చక్కగా అందంగా బంగారు తాపడంతో వేస్తున్న ఆ మండపంలో అమ్మ కొలువుదీరి ఉన్నారు. మరి ఎంతో మంది ఆడపడుచులు తమ కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈ తల్లిని ఆరాధిస్తున్నారు. మరి ఇంతకన్నా పుణ్యం నాకు తెలిసి ఇంకొకటి ఉండదేమో. సో ఒక్కసారి అయితే ఈ గుడి ప్రాంగణాన్ని, ఈ గుడి విశేషాల్ని ఒక్కసారి వీక్షించి తరించండి. పోతురాజులు చేసే నృత్యాలు, అలాగే డోలు, చప్పుళ్ళు, అలాగే జోగినిల ఆట పాటలతో ఇక్కడ అమ్మవారు మొదటి బోనం అందుకోబోతున్నారు. ఈ ఆలయాన్ని సందర్శించినంత మాత్రానే తమ కోర్కెలెన్నో తీరి అమ్మ మమ్మల్ని చల్లగా చూస్తుంది అని చెప్పే భక్తులు ఎంతమందో. అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ అనేది అందరికీ తెలిసిన పండుగ, అలాగే ప్రసిద్ధికెక్కిన పండుగ. 2 జంట నగరాల్లోనూ బోనాల పండుగ అనేది చాలా ప్రత్యేకించి చెప్పుకోదగిన పండుగ. కానీ ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారు ఎప్పుడైతే ఇక్కడి నుంచి తొలి బోనం తీసుకున్న తర్వాతనే తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, 2 జంట నగరాల్లో కావచ్చు, ఆ తర్వాతి రోజు నుంచే ప్రతి పల్లెలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా బోనాల పండుగ అనేది స్టార్ట్ అవుతుంది. మొదటి బోనం అమ్మ ఎప్పుడైతే స్వీకరిస్తారో ఆ రోజు నుంచే బోనాల పండుగ, బోనాల జాతరగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశ నలుమూలలా పాకుతుంది. ప్రసిద్ధికెక్కిన పండుగలలో బోనాల పండుగ చాలా విశిష్టమైనది, చాలా ప్రత్యేకమైనది. ప్రతి తెలంగాణ బిడ్డకు బోనాల పండుగ అంటే తమ ఆడపడుచును ఇంటికి ఆహ్వానిస్తున్నట్టే అనే సంతోషంతో ఈ పండుగను ఆహ్వానిస్తారు. అలాగే అమ్మవారికి బోనాన్ని ఎత్తి అమ్మవారికి ఆ బోనాన్ని సమర్పించి వారి మనసులో ఉన్న కష్టాలను, బాధలను, భయాలను, కోర్కెలను అన్నిటినీ అమ్మవారికి సమర్పించుకొని మమ్మల్ని చల్లగా చూడు తల్లి అంటూ ఈ ప్రాంగణాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఎన్నో శతాబ్దాల నుంచి ఈ బోనాల పండుగను ఇక్కడ ప్రజలు జరుపుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలి అంటే ఈ ఒక్క పండుగ విషయంలోనే చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా అందరూ అమ్మవారిని దర్శించుకోవడానికి, చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న బోనాలు ఎత్తుకుంటూ ఆ అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఎంతో తపిస్తూ ఉంటారు. నిజం చెప్పాలి కదా గోల్కొండ కోట జగదాంబ మాత ఆలయానికి సంబంధించిన విశేషాలు. మీరు కూడా పిల్లా పాపలతో మీ కుటుంబ సభ్యులతో ఈ సంవత్సరం ఆషాఢ మాసం జరగబోయే ఈ బోనాల పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొని అమ్మవారి కరుణ కటాక్షాలకు ప్రీతిపాత్రులవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ